అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ నా హెయిర్ రీగ్రోత్ సీక్రెట్ మీకు షేర్ చేస్తున్నాను. నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. హెయిర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అని నేను చాలాసార్లు అనుకునేదాన్ని. నేను ఒక ప్యాక్ని ట్రై చేశాను. నాకు అది వర్క్ అయింది కాబట్టి మీకు ఈ నాకు వర్క్ అయిన ప్యాక్ని మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా ఓవర్గా చాలా హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా, వాళ్ళకి కంట్రోల్ అవ్వడానికి నేను ఇది చెప్తున్నాను. నాకు అయితే చాలా వర్క్ అయింది, అందుకే మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఇది. ఇలా నేను 2 స్పూన్స్ బియ్యం తీసుకుంటాను. బియ్యం అనేది ఆప్షనల్. ఇలా 2 స్పూన్స్ మెంతులు తీసుకుంటాను అనమాట. కొంతమందికి హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళు మెంతులు ఇట్లా ఈ రెండు పేస్ట్లా చేసుకొని పెట్టేసుకోలేరు కదా హెయిర్కి ప్యాక్ని. అలాంటి వాళ్ళకి ఓన్లీ మెంతులతో మనకి మిక్సీ జార్తో పని లేకుండానే ఒక పౌడర్లా చేసుకొని అది హెయిర్కి పెట్టేసుకోవచ్చు. అది ఎలా నేను చెప్తాను. ఇలా 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ బియ్యం తీసుకున్నాను. బియ్యం అనేది మీ ఆప్షనల్ అనమాట. నాకు బియ్యం వాడటం వల్ల నాకు బియ్యం రెండు మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ చేసుకొని పెట్టుకోవడం వల్ల నాకు స్మూత్గా హెయిర్ కొంచెం షైనీగా అనిపిస్తుంది. అందుకని నేను ఇలా ట్రై చేశాను చాలాసార్లు పెట్టుకున్నాను. ఈ ప్యాక్ని పెట్టుకున్న ప్రతిసారి నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఈ ప్యాక్ ఒక 1 మంత్ వాడలేదు, నాకు మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది. అలా కాదని చెప్పి నేను మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నాను. మంచిగా వర్క్ అయింది. ఇలా 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ బియ్యం అనమాట. మీకు హెయిర్ లెంత్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు ఇలా మెంతులు బియ్యం క్వాంటిటీ తీసుకోవాలి. మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోండి. మెంతులు కొంచెం తక్కువ తీసుకున్నా ఏం కాదు, కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోండి. హెయిర్ని బట్టి తీసుకోవాలి ఈ క్వాంటిటీ అనేది. నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాను. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక ఎలానో చూపిస్తాను. ఇలా తగినన్ని వాటర్ పోసుకొని సోక్ చేస్తాను. ఇప్పుడు వీటిని వాష్ అస్సలు చేయొద్దు. వీటిని ఇలానే రెండు మిక్స్ చేసుకున్నట్లు ఇలా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఓవర్ నైట్ పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే ఒకవేళ కొంతమంది మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కూడా హెడ్ బాత్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా పెట్టేసుకోవచ్చు. ఓవర్ నైటే అవసరం లేదు. ఇలా మార్నింగ్ అయినా నానబెట్టేసుకొని ఈవినింగ్ హెడ్ బాత్ చేయాలనుకుంటే దాన్ని పేస్ట్లా చేసుకొని పెట్టేసుకోవచ్చు హెయిర్కి ఈ ప్యాక్ని. లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైనా హెడ్ బాత్ చేయాలి అలా అనుకునే వాళ్ళకి ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఎలా అయినా పర్లేదు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా నేను ఓవర్ నైట్ సోక్ చేశాను. ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేశాను కదా, వాటర్ ఇలా చేంజ్ అవుతాయి. ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల చూడండి ఎలా ఉన్నాయో. ఈ వాటర్తో మీరు ఓవర్ నైట్ సోక్ చేసిన వాటర్తో చాలా మరీ ఓవర్గా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. కొంతమందికి వాష్రూమ్లోనే హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. నాకు కూడా అలా హెయిర్ ఫాల్ అయింది. నేను ఫేస్ చేశాను ఆ ఇష్యూ. నేను అప్పుడు ఇలా ఈ వాటర్ని కొంచెం నైట్ సోక్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని నానబెట్టుకొని కొంచెం ఈ వాటర్లోనే కొంచెం షాంపూ యాడ్ చేసుకొని హెడ్ బాత్ చేసేదాన్ని. అలా చేయడం వల్ల కూడా నాకు హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయిందనమాట. చాలా వరకు హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గింది. ఇలా ఈ వాటర్లో షాంపూ యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కొంచెం హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని పేస్ట్లా చేసుకొని పెట్టేసుకోవచ్చు. కొంతమందికి మరీ ఓవర్ డాండ్రఫ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు 1 స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని మంచి పేస్ట్ చేసుకొని మంచి మెత్తగా స్మూత్లాగా పేస్ట్ చేసుకొని వాటిని పెట్టుకోండి హెయిర్కి. ఈ ప్యాక్ వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా కనిపించాయి, ఎలా వచ్చాయి నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇది వాడిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యేది, అందుకే మీతో షేర్ చేస్తున్నా. తప్పక ట్రై చేయండి ఈ ప్యాక్ మాత్రం. కొంతమంది అలోవెరా వాడుతుంటారు. అలోవెరా వాడిన వాళ్ళు అయినా కూడా ఈ ప్యాక్ అలోవెరాకి చాలా డిఫరెన్స్ ఉంది. నేను అలోవెరా జెల్ అప్లై చేసి ఒక 2 వీక్స్ అలా వాడాను హెయిర్కి. నాకు అస్సలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు. తర్వాత నేను ఈ ప్యాక్ని ట్రై చేశాను.
ఈ ప్యాక్ని ట్రై చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. కొంతమంది ఏం చేస్తారంటే మెంతులు ప్లస్ ఈ అలోవెరా యాడ్ చేసి వాడుతుంటారు కొందరు. అలా వాడొద్దు. అలోవెరా అవాయిడ్ చేసి ఓన్లీ మెంతులతో వాడండి ఈ ప్యాక్. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కొంతమందికి అలోవెరా పడకపోవచ్చు. అలోవెరా పడకపోవడం వల్ల కూడా వర్క్ అవ్వకపోవడం వల్ల ఇట్లా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదన్నమాట. అందుకని మీరు ఒకసారి అలోవెరా జెల్ అప్లై చేసి అలా ట్రై చేయండి. లేదంటే ఇలా రెండింటిని సెపరేట్గా ప్యాక్ని యూజ్ చేయండి హెయిర్కి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలా నేను కార్డ్ని యాడ్ చేసుకుంటున్నా. నాకు డాండ్రఫ్ ఏం లేదు, కానీ నేను నార్మల్గానే రెండు మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కార్డ్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది. నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఇలా పేస్ట్లా చేసుకున్నా. ఇప్పుడు దీన్ని హెయిర్కి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. తర్వాత హెడ్ బాత్ చేసేయండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వర్క్ అయిందో. అందరికీ అందరూ ఎలా